India Shopping Mall. Weddings and festive celebrations. సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ద కెరీర్ పాయింట్, మీరు ఇన్ జనరల్గా రైట్ ఫ్రమ్ ది డే వన్ మీరు స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీరు కామెడీ హీరో అని నేను అన్ను కానీ, బికాజ్ మీరు ఒక స్టైలిష్గా ఎంటర్ అయ్యారు, అవన్నీ నాకు గుర్తున్నాయి. బట్ కామెడీ ఫిల్మ్స్, ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్లో మీరు ఎక్కువ చేశారు. మీరు ఆ రోజు నుంచి కనుక తీసుకుంటే మీకు కాంపిటీషన్ అని మీరు ఎవరిని అనుకున్నారండి? లేదు, రాజేంద్ర ప్రసాద్ నేనే కాంపిటీటర్స్, ఇంకెవరు లేదు మాకు. చంద్రమోహన్ గారు మాకు అన్నయ్యలాగా, ఇక ఆయన అసలు ఫస్ట్ ఫౌండేషన్ హీరో. అంటే అప్పటికే మీరు హీరో లైన్ టైంకి ఆయన ఎన్ని రాజేంద్ర ప్రసాద్ చేశాడు, మేము కలిసి చేసాం. బట్ అప్పటికే ఆయన నెక్స్ట్ వెళ్ళిపోతున్నాడు. వేసారు కదా. మై కాంపిటీటర్ వాజ్ రాజేంద్ర ప్రసాద్, డెఫినెట్లీ హీఈస్ వన్ గ్రేట్ యాక్టర్, మంచి కామెడియన్. మీ ఇద్దరు మీరు నిష్పక్షపాతంగా అన్బయాస్డ్గా మాట్లాడాలంటే మీ ఇద్దరిలో ఎవరు బెటర్ యాక్టర్ సార్? అది ఎవరిని అడిగితే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నన్ను ఫిట్టింగ్ పెడతారు మీరు రాగేదరా మెల్లిగా. ఇప్పుడు నేనేమంటానంటే ఎవరు బెటర్ యాక్టర్ అని చెప్పలేమండి, బికాస్ రాజేంద్ర ప్రసాద్ ఇచ్చిన హిట్లు అతనిదే, అతని యాక్షన్ నేను చేయలేను. నేను చేసిన సినిమాలు అతను చేయలేడు, ఎవరికి వాళ్ళదే. ఎందుకంటే మీరు గంగా బెటరా కావేరీ బెటరా అంటే రెండు కలిసి అనుసంధానం. కామెడీ బ్రహ్మాండం హిట్స్ మీరు ఇచ్చారు, తను బ్రహ్మాండం హిట్స్ ఆయన కూడా ఇచ్చాడు. తర్వాత మీరు లేడీ వేషం వేశారు, ఆయన కూడా వేశాడు. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్లో మళ్ళీ ఆయన ఫుల్ బిజీ అయిపోయారు, మీరు కూడా బాగా బిజీ అయిపోయారు. అసలు అందుకని నేను అడిగాను అనమాట, ఇంత లాంగ్ ఇన్నింగ్స్ మీకు ఆయనకి ఇద్దరికి ఉన్నాయి, అందుకని అడిగాను అనమాట. ఎవరు మీకు నరేష్ ఇష్టమా రాజేంద్ర ప్రసాద్ ఇష్టమా సార్? నాకు నరేషే ఇష్టం ఖచ్చితంగా. మరి ఎట్లా రాజేంద్ర ప్రసాద్ ఇష్టం అంటారు? రాజేంద్ర ప్రసాద్ అంటే ఇష్టమే నాకు. నేను ఇష్టపడాలి కదా. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్లో ఒకటి ఏంటంటే హీ ఫోకస్డ్ ఆన్ హ్యూమర్. ఇంకా హ్యూమర్లో రాజేంద్ర ప్రసాద్ చేసినటువంటి నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఎవరు చేయలేదండి, చేయలేరు కూడా. అతను ఒక జీవనదిలాగా అలా వెళుతూ ఉన్నాడు ఆయన. నేను మధ్యలో రాజకీయాలకు వెళ్ళాను, చిత్రమేళ లాంటి సూపర్ హిట్స్ ఇచ్చాను, పోలీస్ బ్యారెల్ లాంటి మంచి హిట్స్ ఇచ్చాను. మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత ఇఫ్ యూ అబ్జర్వ్ ఆల్సో కామెడీ సినిమాలు నేను తక్కువ చేశాను. డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చాను. దృశ్యం, గుంటూరు టాకీస్లో లీడ్ రోల్ చేశాను, ఆల ఫాదర్ రోల్ చేశాను, రంగస్థలంలో. ఇప్పుడు మళ్ళీ మీరు ఇలా చేస్తున్నారు కదా, అవతల ఆయన శ్రేయోభిలాష్ అని, ఆ నలుగురు అని, తోలుబొమ్మలాటని, మళ్ళీ తను కూడా, మీరిద్దరు ఎక్కడ తగ్గట్లేదు అసలు. మా విషయంలో కూడా మేము రాసేటప్పుడు నరేష్ రాజేంద్ర ప్రసాద్ అంటే ఇట్ ఈస్ ఎ రిడిల్. అంటే చాలా మోస్ట్ వెల్కమింగ్ ప్రాస్పెక్ట్ అండి ఇండస్ట్రీకి. ఎందుకంటే యు ఆర్ ఆల్సో ఎన్ యాక్టర్ ఆఫ్ సచ్ పొటెన్షియల్ అండ్ ఈ ఆల్సో మీరు ఉండడం సినిమాలకి చాలా హెల్ప్. నేను ఆ రోజు కూడా అన్ని మంచి శకునములే దానిలో అదే అన్నాను, ఒకరుంటేనే పండగ, ఇద్దరున్నారు ఇందులోనని. కరెక్ట్, మంచిగా ఇట్ వాస్. సో అలాంటి సినిమాల కోసం ఎదురు చూస్తాం, ఏదైనా కలిసి చేయడానికి మంచి రోజు రావాలి. ఒకటేంటంటే ఇప్పుడు ఒక్కసారి మనం సీరియస్ కంటెంట్ పక్కన పెట్టి, మీరు ఒక వెల్ టు డూ ఫ్యామిలీలో పుట్టారు, అదే వెల్ టు డూ కండిషన్స్లో పెరిగారు, అండ్ యూఆర్ ఎ హ్యాండ్సమ్ పర్సన్ బై ఆల్ మీన్స్, అండ్ మంచి హిట్స్ ఇండస్ట్రీలో. బ్యాక్గ్రౌండ్ చూస్తే అదిరిపోయే బ్యాక్గ్రౌండ్, మంచి క్యాష్ పార్టీ, మీరు ఇన్ని ఉన్నాయి కదా. లవ్ ఎఫెక్ట్స్లో ఎక్కడ పడలేదండి? మిమ్మల్ని ఎవరు క్యాచ్ చేయలేదా? లవ్ అఫేర్స్లో క్యాచ్ చేయలేదా అని మెల్లిగా నన్ను మళ్ళీ క్యాచ్లోకి తిప్పుతున్నాడు. ఇప్పుడు దట్ ఈస్ ది స్పైస్ ఆఫ్ ఎనీ కెరీర్ అండి. ఇప్పుడు తక్కువన్నీ సంసారం, సాగరం, చదువు, సంస్కారం, విద్యా, వినయం, ఇవన్నీ కామన్గా నడుస్తుంటాయి ఇవన్నీ. బట్ వాట్ ఈజ్ అబౌట్ ఇట్? ఐ మీన్ ఇప్పుడు మీరు మాట్లాడకపోతే వస్తున్నా దానికి వస్తున్నా. ఇప్పుడు ఒకటి మాత్రం నన్ను ఒక టీవీలో ఇంటర్వ్యూ చేశారు, మీరు ఏ అమ్మాయిని కూడా ఎప్పుడు కూడా మీతో నటించాలంటే కొన్ని కండిషన్స్ కాస్టింగ్ కౌచ్ ఎప్పుడన్నా పెట్టారా అని అడిగారు. నా జన్మకి పెట్టను అని చెప్పాను, ఎందుకంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోట్లేదు అని ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఒక హీరోయిన్కి పెళ్ళవుతున్నప్పుడు వచ్చి నరేష్జీ నాకు ఇన్విటేషన్ ఇస్తే సంతోషంగా అప్పుడే భోంచేస్తున్నాను, భోంచేయమ్మా అని సంతోషంగా ఒకసారి ఇలా చూస్తూ ఉంటే ఏంటమ్మా అని అడిగితే, నన్ను మీరు ఎప్పుడు ఏం అడగలేదే అని అడిగింది. ఎందుకు ఏం అడగాలన్నా, అదే ఏం అడగలేదే అంటే, అలా అడిగితే ఇప్పుడు నాకు వచ్చి ఇన్విటేషన్ కార్డు ఇచ్చేవాడు. లవ్ చాలా పవిత్రమైందండి, అది పవిత్రాకే చెందుతుంది. కాబట్టి
తప్పటడుగులు దాని మీద కూడా నాకు క్వశ్చన్ ఉందండి, పవిత్ర గారి మీద కూడా నేను అడుగుతాను. తప్పటడుగులు ఇప్పుడు ఇందాక మీరు అన్న దాంట్లో ఏంటంటే కాస్టింగ్ కౌస్ ఇస్ ఏ చీప్ కాన్సెప్ట్. ఫాలింగ్ ఇన్ లవ్, హ్యావింగ్ క్రష్ ఇస్ సంథింగ్ ఎల్స్. ఇట్ బిలాంగ్స్ టు అనదర్ లెవెల్. అందుకని నేను అడిగాను అనమాట, మీకు అన్నీ ఉన్నాయి క్వాలిఫికేషన్స్ అన్నీ, అంటే మీరు మిమ్మల్ని ఎత్తుకెళ్ళిపోయే క్వాలిఫికేషన్స్ అన్నీ ఇండస్ట్రీలో మీకు ఉన్నాయి. అలాంటిది ఏం జరగలేదా? నన్ను చాలా మంది లవ్ చేశారు, లవ్ చేస్తారు కూడా. ఎందుకంటే డబ్బు పక్కన పెడితే వస్తున్నా, నేను రావాలి కదా, పాయింట్ చెప్పాలిగా. చాలా మంది లవ్ అదే మీరే చెప్పారు, అందగాడు, క్యాష్ పార్టీ, కెరియర్, కాబట్టి అన్ని రకాల వాటి కోసం లవ్ చేస్తారు. లవ్ అనేది ఇట్ గ్రోస్ యాజ్ యూ గ్రో అండి. ఐ హ్యావ్ ఫెయిల్డ్ మెనీ టైమ్స్. ఓకే, ఐ హ్యావ్ ఫెయిల్డ్ మెనీ టైమ్స్ లవ్లో. ఎస్, ఐ ఫెయిల్డ్ మెనీ టైమ్స్ ఇన్ చూసింగ్ అ రైట్ పార్ట్నర్. ఐ యాక్సెప్ట్ ఆల్ దిస్ థింగ్, నేనేమి కాదంట్లా. ఐ ఫెయిల్డ్. మీరు సీరియస్ టాపిక్ వైపు నా తప్పు కావచ్చు, పెళ్ళికి పోట్ల, లవ్కే వస్తున్నాను నేను. సో ఫ్లర్టింగ్ వేరే, ఫ్లింగ్ వేరే, ఎస్, లవ్ వేరే. ఎస్. ఫ్లర్టింగ్ ఇస్ ఐఎమ్ ఎ వెరీ హెల్దీ ఫ్లర్ట్. ఓకే, ఫ్లింగ్ అనేది నేను జనరల్గా లవ్ని చాలా వస్తున్నా. ఫ్లింగ్ అంటే ఏంటి? ఫ్లింగ్ అంటే ఏంటి? అఫేర్. ఫ్లర్ట్ అంటే మీనోడుతుంది చెప్పండి. ఫ్లర్ట్ అంటే సరదాగా, ఒక అందంగా, ఒక హ్యూమరస్గా, ఒక రొమాంటిక్ టచ్తో గుచ్చడం, అంతవరకే. ఇట్స్ అ వెరీ హెల్దీ థింగ్. ఫ్లింగ్ అనేది ఇట్స్ అన్ అఫేర్. ఎస్. అఫేర్స్ అలా పెట్టుకోవడం నాకు ఇష్టం లేదండి. ఐఎమ్ ఎ సీరియస్ లవర్. నేను లవ్ చేస్తే చాలా, అదే వచ్చిన ప్రాబ్లం నాకు. నేను లవ్ చేస్తే చాలా సీరియస్గా లవ్ చేస్తా. అవతల వ్యక్తి చేశాం కాబట్టి ఇన్నైనా కదా, కాబట్టి అది ఇప్పుడు నాకు తెలిసి మీరు బాగా సీరియస్ లవ్లో పడిపోయి 2 ఏళ్ళు నిద్ర లేకుండా లవ్లో మునిగి తేలారంటే అది ఒక పవిత్ర లోకేష్ గారితోనే నేను అనుకుంటున్నాను. తక్కువని ఐ డోంట్ నో. నేను ఇట్స్ సి అదే ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్కలాగా పెడుతుంది లైఫ్. బట్ లవ్ కూడా అండి, ఒకటి నేను చెప్తాను లవ్ గురించి. అదే మొన్న ఎవరు మన అనిల్ రావుపూడి షోలో చెప్తున్నాడు, లవ్ అంటే అథారిటీ ఆయనే అండి. కాబట్టి అంటే లవ్ అనేది ఒక్కొక్క ఏజ్లో 16 ఏళ్లలో లవ్ ఏంటంటే చక్కగా కలిసి సినిమా థియేటర్కి వెళ్ళి చేతులు గీతులు పట్టుకోవడం, ఇది లవ్. 16 ఇప్పటికైనా అంతే, అక్కడే స్టార్ట్ అవుతుంది. 20-25 ఏళ్లలో లవ్ ఏంటంటే కొంచెం ఫిజికల్గా పెడుతుంది. 35-40 పెళ్లి చేసుకోవాలి, సెటిల్ అవ్వాలని ఉంటుంది. కానీ అసలు ఇవన్నీ దాటి ఒక కంపానియన్షిప్ కావాలనేది 40 తర్వాత నుంచి స్టార్ట్ అవుతుందండి. టుడే ఐఎమ్ 59 గోయింగ్ 60, 50 years ఇన్ ఫిల్మ్స్. సో ఈ టైంలో కంపానియన్ కావాలి అనుకున్నప్పుడు అప్పుడు ఎవరు గుర్తొస్తారంటే, నా తల్లి లాంటి ఒక మనిషి కావాలనుకుంటాడు. పవిత్రని అలాగే నేను చూశాను, అలాగే చూస్తున్నా, అలాగే చూస్తా. సో నిజమైన లవ్ నాకు అందుకోవడానికి 60 ఏళ్ళు పట్టింది. బా వాట్ ఎ లాంగ్ వెయిట్. ఇట్ ఈస్ అదే చెప్పాను కదా, ఇట్ ఈస్. మిమ్మల్ని ఇంకో మాట అడగాలి. నేను మెనీ టైమ్స్ ఐ ఫెయిల్డ్ ఇన్ లవ్ అని చెప్పారు. దానికి మీరు కారణమా, అవతల వాళ్ళ కారణం అండి? అదే చెప్తున్నా కదా, ఇప్పుడు ఒకరిని బ్లేమ్ చేయడం నాకు ఇష్టం లేదు. వాళ్ళదే తప్పు కావచ్చు, నాది తప్పు కావచ్చు. బ్లేమ్ పార్ట్ కాదు, బ్లేమ్. నేనేమంటానంటే తప్పు కాదు అన్నం కంటే కంపాషబిలిటీ అండి. నువ్వు నా దగ్గర ఏం కోరుకుంటున్నావు, నేను నీ దగ్గర ఏం కోరుకుంటున్నాను. కృష్ణ గారు, విజయమ్మ గారు లవ్ సక్సెస్ ఏంటో చెప్పండి, మీరు చెప్పండి. వాళ్ళది నాకు అర్థమైనంత వరకు చెప్తున్నాను సార్. వాళ్ళిద్దరిది ఒక మ్యూచువల్ అడ్మిరేషన్ ఒకటి, ఫస్ట్. 2 మ్యూచువల్ ట్రస్ట్, రైట్. 3 మ్యూచువల్ కోఆపరేషన్. దే లివ్డ్ ఫర్ ఈచ్ అదర్. కరెక్ట్. దే డిడ్ నాట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్. పర్ఫెక్ట్. ఇప్పుడు లాస్ట్ చెప్పారే అదే నేను కోరుకు. ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని కూడా కోరుకోలే, అంతకన్నా సాక్రిఫైస్ మరి ఉండదు. ఏది వాళ్ళు మంచి ఏజ్లో ఉన్నప్పుడు కదా మ్యారేజ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు దే బోత్ ఆఫ్ దెమ్ దే ఆర్ 2 డిస్టింక్ట్ ఇన్స్టిట్యూషన్స్. అందరిని కలిపి ఒక ఫ్యామిలీ చేశారు కదా. అవును. అది సెల్ఫ్లెస్ లవ్ అండి. సెల్ఫ్లెస్ లవ్ నేను కోరుకుంటా. అది నాకు దొరకనప్పుడు నాకు హక్కు ఉంది టు లివ్ ఆర్
లెట్ లివ్, లివ్ అండ్ లెట్ డై కాదు, లివ్ అండ్ లెట్ లివ్. వాళ్ళ జీవితం వాళ్ళది, మన జీవితం వాళ్ళది. ఇంతకంటే నేను ఏం కోరుకోలేదండి. సెల్ఫ్లెస్ లవ్ కావాలి. అది నేను పవిత్రలో చూశాను, మా అమ్మని పవిత్రలో చూశాను. కాబట్టి నా లైఫ్ ఫ్యూచర్లో బాగుండాలంటే నా చుట్టూ వందల మంది ఉన్నారు, కుటుంబాలు పనిచేస్తున్నాయి, నా ఒక్కడే కాదు, పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ బాగుండాలంటే నేను సేఫ్గా ఉండాలి, నేను కంపాషబుల్ వ్యక్తితో ఉండాలి, సెల్ఫ్లెస్గా ఈ ప్రేమ ఉండాలి. ఇదే ఇది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.